చెరువులు మాయమయ్యాయి. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ల ప్రకారం కూల్చివేతలు 5,438 కోట్ల నష్టం జరిగిందని అంచనా. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షం. కేంద్ర సాయం కోసం ప్రధానిని కలుస్తా, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. పువ్వాడ ఆక్రమణలపై హరీష్ స్పందించాలి. ఖమ్మంలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. కంటికి రెప్పలా కాపాడుకోవడం కాదు, కళ్ళల్లో నీరు రాకుండా కాపాడుకోవడం చాలు. వాళ్ళకి ఫస్ట్ ఫుడ్ వసతులు కల్పియండి. ఇదే తరహా వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. చెరువులు నాలాల ఆక్రమణ లెక్కదీయండి. తక్షణ సాయంగా 2,000 కోట్లు ఇవ్వండి. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి. కేంద్రాన్ని మరోమారు కోరిన సీఎం రేవంత్. కేంద్రాన్ని నిలదీద్దాం, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళండి, సాయం అడుగుదాం. 30 మంది చనిపోతే 15 మంది అని చెప్పడంపై మాజీ మంత్రి హరీష్ ఆగ్రహం. జిల్లాల్లోనూ కూడా హైడ్రా రావాలంట. కొత్త విద్యా కమిషన్ చైర్మన్, 3 సభ్యులతో విద్యా కమిషన్ ఏర్పాటు. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ విధానం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కమిషన్ చైర్మన్ సభ్యులను తరహాలో నియమించనున్నట్టు వెల్లడి. చూడాలి మరి కొత్త కమిషన్ ఏందో, మరి ఎందుకు కొత్త కమిషన్ పెట్టిరనేది చూడాలి మనం. వరద బాధితులకు ఒక్కరోజు వేతనం. తెలంగాణ ఉద్యోగుల ఉదారత. సుమారు 130 కోట్ల విరాళం. సెప్టెంబర్ నెల జీతం ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సీఎంకు విజ్ఞప్తట. కానీ దాని లెక్క కూడా చెప్పమానండి. ఆ 130 కోట్లతో ఎవరెవరైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో చాలా అద్భుతంగా డెవలప్ చేయొచ్చు. టిఫిన్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్తో పాటు చాలా వసతులు కూడా ఏర్పాటు చేయొచ్చు. సో దయచేసి దేనికి ఎంత ఖర్చు పెడుతుందో కూడా ఎందులో ఇటువంటి స్కామ్ జరగకుండా మరి ప్రజలకు లెక్కలు చెప్పాలి ప్రభుత్వం. అపరాజిత బిల్లుకు ఓకే. బెంగాల్ అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం. ఈ బిల్లు ఆడపిల్లలకు మరింత రక్షణగా. ఇది చారిత్రాత్మక బిల్లు, వెంటనే ఆమోదించాలని చెప్పి గవర్నర్కు మమత రిక్వెస్ట్. కానీ మమత గారు దొంగలను కాపాడేది మమతా బెనర్జీయే కదా. ఒక మహిళ అయ్యుండి అంతమంది, ఇక మళ్ళీ మాటలు వస్తాయి నాకు. ముఖ్యమంత్రి తనే అయి ఉండి ముఖ్యమంత్రి కొవ్వొత్తులు పట్టుకొని తిరుగుతుంది అక్కడ న్యాయం చేయాలని చెప్పి. హర్యానాలో పొత్తు. కాంగ్రెస్ ఆప్ పొత్తుపై ఇరు పార్టీల నేతలు సంప్రదింపులు. గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పార్టీలు 20 స్థానాలు తమకు కేటాయించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్. అనంతరం చోటు చేసుకునే పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ల సమాలోచనలు. నేషనల్లోనేమో కేజ్రీవాల్, ఇండియా కూటమిలోనేమో కేజ్రీవాల్ది తప్పు లేదు, కేజ్రీవాల్ నీతిమంతుడు, కేజ్రీవాల్ చాలా మంచోడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేతులు కలుపుతుంది. ఇక్కడేమో రేవంత్ రెడ్డి కవిత అన్ని తప్పులు చేసింది, కవిత మంచిది కాదు, అన్ని స్కామ్లలో ఉందంటది. అంటే మరి ఒకవేళ కేజ్రీవాల్ కవిత కలిసే కదా జైలుకి పోయినరు, ఇద్దరు జైల్లోనే కూర్చురు కదా. మరి ఇండియా కూటమికి చేతులు కలిపినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నీతిమంతుడు ఎట్లయిండు, కవిత ఎట్లా చెడ్డగైంది, ఎవరిది నమ్మాలి? మీ హైకమాండ్ చేసే వార్తలు నమ్మాలనా, లోకల్లో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు నమ్మాలా? కానీ ఒక పక్క చూస్తే రేవంత్ రెడ్డి గారికి కవితకు పార్ట్నర్షిప్లు ఉన్నాయి. ఇద్దరు కూడా బిజినెస్ పార్ట్నర్లే, ఇద్దరు కూడా వెనకపోంటి మాట్లాడుకుంటారు. ఇది అందరికీ, రాజకీయ నాయకులందరికీ కూడా తెలిసినటువంటి నగ్న సత్యం ఇది. ఎప్పుడైతే మొన్న వీళ్ళ ఆస్తులు అన్నీ కూడా పార్ట్నర్షిప్లు బయటకు వచ్చినాయో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి బినామీ, కవిత బినామీ ఇద్దరిని పార్ట్నర్స్గా పేర్లు మార్చిర్రు. ఓకే, పైకి మాత్రమే తిట్టులు, అన్ని కహానీలు, దొంగ నాటకాలు, వెనకాలందరూ ఒకటే. మళ్ళా మిరాకిల్ చేసిన గోల్డెన్కి మిరాకి. అక్రమ నిర్మాణాన్ని ఆపి ప్రభుత్వ భూమిని కాపాడాలని వెలువెత్తుతున్న డిమాండ్స్. అమీన్పూర్లో దర్జాగా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న నిర్మాణ సంస్థ. నిషేధిత జాబితాలో ఉన్న భూమిని కూలగొట్టిన కేటుగాలు. మైనింగ్ మాఫియాతో 100 కోట్లు కాజేసిన మధుసూదన్ రెడ్డి. వెంకటరమణ కాలనీ పార్క్ స్థలం సైతం వదలని కబ్జా కోడ్. ప్లాట్ నెంబర్కు బై నెంబర్తో 1000 గజాలలో రిజిస్ట్రేషన్. మధుసూదన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు అయినా ఆగని పనులు. మునుత్ ట్రస్ట్ మహావీర్ జైన్ ఆస్తులు అంటూ ప్రభుత్వ స్థలాలకు ఎసరు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ సుధీర్ కీర్తి వ్యవహారంపై దృష్టి సారించాలి. ఇది ఆదాబ్లో వార్తలు. ఇక పోతే ఇక V6లో కూడా అన్ని ఇవే ఉంటాయి.
కొత్త విషయాలు ఏమైనా ఉంటే చూద్దాం. జిల్లాలో ఆక్రమణలపై యాక్షన్ ప్లాన్ ఓకే, సహాయక చర్యల్లో విఫలం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై హరీష్ రావు ఫైర్. జాతీయ విపత్తుగా ప్రకటించట్లేదు, అవసరమైతే రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. ఎల్లంపల్లి నుంచే ఎత్తిపోతలు, ఆర్ఎన్బి ఈఎన్సీ గణపతి రెడ్డి రాజీనామా, ప్రభుత్వానికి రిజైన్ లేక మధుసూదన్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ సర్కారు ఉత్తర్వులు. ఈయన ఉట్టి రాజీనామా చేసి గణపతి రెడ్డిని కాపాడుతున్నారు, రాజీనామా చేయించి గణపతి రెడ్డిని కాపాడుతున్నారు. బట్ ఈయన చేసినటువంటి అక్రమ కట్టడాలు అక్రమాలు బయటికి తీసుకురావాల్సిందే. ఈ విషయంలో కాంగ్రెస్ గనక తప్పుతడుగు వేస్తే చీర్చి ఎండగడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మరొక్కసారి చెప్తా ఉన్నా. ఎస్, ఇవన్నీ కూడా సేమ్ అవే ఉన్నాయి వార్తలు. ఇక పోతే లాస్ట్ అండ్ ఫైనల్గా నమస్తే తెలంగాణ చూద్దాము. వట్టెం పంప్ హౌస్ మునక, వరద నీటిలో 10 బాహుబలి మోటార్లు, ఉప్పొంగిన నాగనూలు కుమ్మెర చెరువులు, అర్ధరాత్రి శ్రీపురం టన్నెల్కు ముంచెత్తిన వరద. 3 రోజులైన మురుగేట రోడ్లు, ఇండ్లన్నీ బురదలోనే ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త, శానిటైజేషన్ లేదు, బ్లీచింగ్ చల్లే లేదు, చిమ్మ చీకట్లోనే ప్రాంతాలు, బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న మున్నేరు ముంపు బాధితులు. ప్రధాని రావాలి, తక్షణం 2000 కోట్లు ఇవ్వాలి, వర్ష బీభత్సానికి జాతీయ విపత్తుగా ప్రకటించాలి సీఎం. నమస్తే తెలంగాణ ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కాబట్టి అన్ని ఇష్యూసే రాస్తుంది. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో డప్పు కొట్టే వార్తలు రాసినాం, అప్పుడు వరదలు ఉన్నప్పుడు రాష్ట్రం ఎప్పుడన్నా వార్తలు వరదలలో మునిగిపోయినప్పుడు ఎక్స్క్రేషియా రైతులకి 10,000 కూడా డబ్బులు ఎగ్గొట్టినారు కదా, ఆ 10,000 కూడా ఇవ్వలే కదా, మరి దాని గురించి ఏం చెప్తారు? పరామర్శపై రాళ్లదాడి, హరీష్ బృందంపై కాంగ్రెస్ గూండాగిరి, ఖమ్మం పర్యటనలో దౌర్జన్యం, ఆదివాసీ మహిళపై లైంగిక దాడికి యత్నం, ఆటోలో అఘాయిత్యం, ఇనుపరాడుతో ముఖంపై దాడి, తీవ్ర రక్తస్రావమైన స్పృహ తప్పి పడిపోయిన బాధితురాలు. జైనూర్ మండలంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తున్న ఆదివాసీ సంఘాల నేతలు. చాలా దారుణం. అసలు ఆదివాసీ ఇవన్నీ కాదు, అసలు మహిళ మీదనే దాడి చేయొద్దు. గురుకుల గెస్ట్ లెక్చరర్ల 1000 మంది పైన వేటు. సాంఘిక సంక్షేమ సొసైటీ కార్యదర్శి ఉత్తర్వులు, 3 నెలలుగా జీతాలు ఇవ్వని సర్కార్, ఒక్క వేటితో 1000 మంది తొలగింపు దారుణం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం. గురుకులాలో ఆర్సీఓల చేతివాటం, ఫ్యాక్టరీల ఎంపికలో అవినీతి దందా, అట్లాగే ఆర్థిక శాఖలో బిల్లుల దందా, చెయ్యి తడిపితేనే నిధుల విడుదల, 10 నెలల కిందటి బిల్లులు అట్లాగే కాదని చెప్పి 10 రోజుల కిందటి బిల్లుకు మోక్షం. సో ఇందాక మాట్లాడినాం కదా చాలామంది మీద వేటు అని చెప్పి ఇదే అనమాట. కాంస్య దీప్తి పారాలింపిక్స్లో తెలంగాణ అమ్మాయికి పథకం. ఇగో ప్లీజ్ మీ లంచం వాపస్ తీసుకోండి. ఏసీబీ వరుస దాడుల నేపథ్యంలో సెట్రైట్ లంచం ఇచ్చిన వ్యక్తుల కోసం వెతుకులాట, తీసుకున్న డబ్బు వాపస్ చేస్తున్న పోలీసులు. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ సిటిఓ, అట్లాగే జిఎన్డి లైసెన్స్ 10,000 లంచం, రెడ్ హ్యాండెడ్గా దొరికిన వెంకటేశ్వర్ రెడ్డి. ఎస్, సో ఇది ఈరోజు గరం ఛాయ్ వార్తలు. ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.